హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుగు తోట 3 పాఠ్యపుస్తకంలోని ఒక పాఠం గురించి చెప్పుకుందాం. చూడండి, 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం బాగుంది కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు మర్యాద చేద్దాం. మనం ఎవరైనా సరే మన ఇంటికి అతిథులు వస్తే మనం బాగా వారికి మర్యాద అనేది చేస్తాం కదా. ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల మర్యాదలు మనం చేస్తూ ఉంటాం. ఈ చిత్రం చూడండి. ఈ బొమ్మలో ఏం జరుగుతుంది? ఏం సన్నివేశం జరుగుతుంది? ఒక వ్యక్తి చెట్టును నరుకుతున్నాడు. మరొక వ్యక్తి చెట్టును నరకగా వచ్చేటువంటి కట్టెలని తీసుకువెళ్తున్నాడు కదా. మరి ఇలాంటి పనులు చేయవచ్చా? చెట్లని నరకవచ్చా? చెట్లని నరకకూడదు. వీలైతే మనం మొక్కల్ని పెంచాలి, అంతేగాని మనం చెట్లని నరకకూడదు. చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకి బ్రతకటానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ఇస్తాయి. అంతేకాకుండా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం చెట్లని వీలైనంత వరకు నరకకూడదు. ఈ చిత్రంలో చూసి మీరు ఆ చిత్రంలో ఉన్నటువంటి బొమ్మల యొక్క పేర్లు కొన్నింటిని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గీతలలో రాయండి. మనం చెప్పుకోబోయే పాఠము మర్యాద చేద్దాం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. పూర్వమంట కళింగ రాజ్యం, కళింగ అనేటువంటి రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకి ఎంతమంది శిష్యులు? శిష్యులు అంటే స్టూడెంట్స్. ఎంతమంది? 12 మంది శిష్యులంట. వీళ్ళు అమాయకులంట, అంటే తెలివి అయిన వారు కాదు. వాళ్ళు వయసు పెరిగినా కూడా వారికి తెలివితేటలు అనేవి బాగా రాలేదన్నమాట. వీళ్ళెప్పుడు ఏదో ఒక పనులు చేస్తూ వాళ్ళ గురువు గారికి కోపం తెప్పించేవాళ్ళు. కానీ ఆ పనుల వల్ల ఒక్కొక్కసారి నవ్వు కూడా వచ్చేది. మరి వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఒక రోజంట పరమానందయ్య గారు వాళ్ళ భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూనే, ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమా అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువు గారిని ఓయ్ ఒరే అంటాడా అనుకున్నారు. ఏం చేశారు? ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసంట గుడికి వెళ్ళారంట. మరి అలాంటి సమయంలో ఎవరు వచ్చారు ఇంటికి? పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూ ఏమన్నాడు? మరి ఫ్రెండ్ కదా, స్నేహితుడు కదా అని చెప్పి ఓయ్ పరమానందం, ఒరే పరమా అంటూ కేకలు వేశాడు. కానీ అది శిష్యులకి నచ్చల, కోపం వచ్చింది. శిష్యులు తమ గురువు గారిని ఓయ్ ఒరే అంటాడా అని అనుకున్నారు. అంతే, ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకి వెళ్ళారు. ఆ పండితుడి అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికొచ్చారు. వస్తూనే, పరమానందయ్య గారు, అయ్యో అయ్యో ఇదే మగాయిత్యంరా, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అంటూ పేరయ్య బావురుమన్నాడు. ఏం చేశారు? కోపం వచ్చి ఆ పేరయ్యని ఇంట్లో స్తంభానికి కట్టేసేసారంట. కట్టేసి ఇద్దరేమో
కర్రలు తెస్తానికి బయటికి వెళ్ళారు. ఇంతలో పరమానందయ్య వాళ్ళ భార్య ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసప్పటికి పేరయ్య అమ్మో అయ్యో అని అరుస్తూ ఉన్నాడు. పేరయ్యను చూడగానే పరమానందయ్య అమ్మో అయ్యో ఇదేం అఘాయిత్యము, ఇతడు నా స్నేహితుడు, ఇతన్ని కట్టేశారేంట్రా అని చెప్పి స్నేహితులను గదిమాయించి పేరయ్య యొక్క కట్లుని విప్పాడు. అప్పుడు పేరయ్య నువ్వు సమయానికి రాకపోతే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళంటూ ఏడ్చాడంట. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నాడు. పేరయ్యని పాపం శిష్యులు మరి తప్పు చేశారు కదా, చేసేటప్పటికి గురువుగారు ఏం చేస్తారోనని భయంతో బిక్కమొహం వేశారు. అప్పుడు పరమానందయ్య గారు పేరయ్యతో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు అమాయకులు, వీళ్ళని మనకు క్షమించు అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి ఒరే మన ఇంటికి వచ్చే అతిథులని గౌరవించి మర్యాదలు చెయ్యాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తలలూపారు. అప్పుడు పేరయ్య ఏం చేశాడు, పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పేరయ్య వెళ్ళిన తర్వాత పరమానందయ్య గారు శిష్యులను పిలిచి మన ఇంటికి వచ్చిన వాళ్ళని అలా చేయకూడదు, మన ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం గౌరవంగా చూడాలి అని చెప్పారు. చెప్పేసరికి శిష్యులందరూ సరే అన్నారు. ఆ తర్వాత పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి సమయాన పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు ఒరేయ్ పెద్ద మనుషులురా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యుల్ని చూసి మొదట భయపడ్డారు. తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు. చప్పుడైతే ఊరి జనులు నిద్రలేస్తారని మౌన. ఏమైంది తర్వాత పరమానందయ్య గారు ఆయన భార్యతో కలిసి పేరయ్య కూతురి ఇంటికి పెళ్లికి వెళ్ళారు. పెళ్లికి వెళ్ళారని తెలిసి 3 దొంగలు పరమానందయ్య ఇంటికి దొంగతనానికి వచ్చారు. వచ్చి ఇంటికి ఒక పెద్ద రంధ్రాన్ని చేశారు, దానిలో నుంచి దూరి ఇంట్లోకి వెళ్ళటానికి. అలా వెళ్తున్నప్పుడు ఆ చప్పుడుకి, రంధ్రం వేసేటప్పుడు వచ్చిన చప్పుడుకి శిష్యులకి మెలకువ వచ్చి లేశారు. ఆ కన్నంలోంచి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగి పెద్ద మనుషులు వస్తున్నారు, వీళ్ళకి మనం బాగా మర్యాద చేద్దాం అనుకున్నారు. దొంగలేమో లోపల ఎవరూ లేరు, పెళ్లికి వెళ్ళారు అని చెప్పి దొంగతనానికి వచ్చిన దొంగలు మొదట శిష్యులను చూసి భయపడ్డారు. కానీ తర్వాత వాళ్ళ అమాయకత్వాన్ని చూసి గ్రహించారు. చప్పుడైతే మనం పెద్దగా చప్పుడు చేస్తే ఊళ్ళో జనం అందరూ వస్తారు, మౌనంగా చప్పుడైతే ఊరి జనం అందరూ వస్తారు, మౌనంగా ఉందాం అనుకున్నారు. శిష్యులకి గురువు గారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథులు పూజ మొదలుపెట్టారు. 2 పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ల నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్లకి దొంగలు గజగజా వణికారు. మరొక 2 అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు, కుంకుమ పడి మండటంతో దొంగలు మూలగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేశారు. ఇల్లంతా పొగలు కమ్మి కిటికీల్లోంచి పొగ బయటకు రావటం మొదలైంది. దొంగలకు లోపలికి వచ్చిన తర్వాత పరమానందయ్య శిష్యులు ఏం చేశారు, 2 ఎళ్ళంట బిందెలతో నీళ్లు తెచ్చారంట. తెచ్చి దొంగల్ని కూర్చోబెట్టి నెత్తి మీద నీళ్లు పోసారంట. మర్యాద చేయమన్నారు కదా గురువుగారు అని చెప్పి.
నీళ్లు పోసి, అసలే చలికాలం, ఆ చన్నీళ్లు పోసేటప్పటికి ఆ దొంగలు గజగజ వణికిపోయారంట. తర్వాత మరొక ఇద్దరెళ్ళి పసుపు కుంకుమ గంధం తెచ్చారంట. పసుపు కుంకుమ మొహం అంతా రాశారంట. రాసేటప్పటికి ఆ పసుపు కళ్ళల్లో పడి కళ్ళు మంటలు పెట్టినవి, మూలుగుతా కూర్చున్నారు. ఇంకొకడు వెళ్ళి ఈలోపు సాంబ్రాణి తెచ్చి ధూపం వేశారంట. ఇల్లంతా పొగ కమ్మేసి ఆ పొగ బయటకి వస్తూ ఉంది. ఆ దారిలో పోతున్న రాజభటులు గురువుగారిల్లు కాలిపోతున్నదిరా అనుకుని గబగబా తలుపులు తీసుకుని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు. ఏమైంది మరి? ఇల్లంతా సాంబ్రాణితో పొగేశారు కదా, ఆ పొగ బయటకి వస్తుంటే అటుగా వెళ్తున్న రాజభటులు ఏమనుకున్నారు? గురువుగారిల్లు కాలిపోతుందేమోనని తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? శిష్యులు దొంగలకి అతిథి మర్యాదల పేరుతో చిత్రహింసలు పడుతున్నారు కదా. అతిథి మర్యాదలకి వాళ్ళని దొంగలని చెప్పి రాజభటులు తెలుసుకున్నారు. వాళ్ళని వెంటనే బంధించి తీసుకు వెళ్ళారు. తర్వాత పెళ్లికి వెళ్ళొచ్చినటువంటి గురువు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి జరిగిందంతా తెలుసుకొని నవ్వుకున్నారు. వాళ్ళ అమాయకత్వంతో అతిథి మర్యాద పేరుతో దొంగలకి చిత్రహింసలు పెట్టినా కూడా వాళ్ళకి మంచే జరిగింది, ఇంటిని కాపాడారు అని చెప్పి సంతోషించారు. రాజుగారు కూడా పరమానందయ్య శిష్యులని పిలిపించి చక్కగా సన్మానం చేసి పంపించింది. మరి పరమానందయ్య శిష్యులు అమాయకత్వంతో చేసినా కూడా అది మంచే జరిగింది. వాళ్ళు కోపం తెప్పించేటువంటి పనులు చేసినా కానీ దొంగతనం జరగకుండా దొంగల్ని పట్టుకోగలిగినారు కదా. ఈ పాఠం వింటే మీకు నవ్వు పుట్టిందా? మనకి హాస్యం అనేది వస్తుంది, నవ్వుకుంటాను మంచిగా.